ప్రైజ్లో దేవుని నామమునకు మహిమ కలుగునుగా. సర్వాధికారి యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ ఉదయకాల సమయాన దేవుని వాక్యములకు మనం వెళ్దాం. ప్రార్థన. కృపగలిగిన దేవానికి స్తోత్రాలయ్యా. ఈ దినమందు ప్రత్యేకముగా నేను స్తుతించి నీ నామమును గణపరిచి కృపను మాకు దయచేస్తున్నందుకే నీకు స్తోత్రాలు. తోడై ఉండండి. వినుటకు ఆసక్తిని దయచేయమని నడిపించమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమె దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనాన్ని మనము చదువుకుందాం. భక్తిహీనులు అర్పించే బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. భక్తిహీనులు అర్పించే అర్పణలు బలులు అవి దేవుని దృష్టికి హేయము అన్నాడు. నిజమే. నేటి దినాల్లో చాలామంది హృదయం శుద్ధి లేక, హృదయం పరిశుద్ధమైనదిగా కాక, బ్రతుకనేది పరిశుద్ధమైనదిగా కాక, లోక సంబంధమైనటువంటి వాటికి హృదయాన్ని అప్పగించి క్రైస్తవుడైన మారుమనసు పొందిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందినప్పటికీ లోక సంబంధంగా జీవించుచున్నటువంటి ఆ జీవితంతో దేవునికి అర్పించుచున్న బలి, దేవునికి అర్పించుచున్న అర్పణ ఆయన దృష్టికి హేయమైనది. ఈనాడు చాలామంది అనుకునేది ఏమిటంటే, నేను చెల్లిస్తున్నాను దేవునికి, నేను అప్పగిస్తున్నాను దేవునికి, నేను సమర్పిస్తున్నాను దేవునికి అనుకుంటున్నారు. కానీ వారు యథార్థమైనటువంటి హృదయంతో వారు దేవునికి అప్పగించలేకపోతున్నారు. యథార్థమైన భక్తితో దేవునికి ఇవ్వలేకపోతున్నారు. మరి నీవే విధమైన హృదయం కలిగిస్తూ ఉన్నావు? నువ్వు గుప్పులు విప్పుతూ ఉన్నావు. కానుకైనా, అది దశమ భాగమైనా, అది ప్రతిష్టార్పణ అయినా, సమర్పణ కానుకైనా, లేక స్వేచ్ఛార్పణ అయినా, మరి ఏదైనప్పటికీ అది భక్తిహీనతతో కలిగిన హృదయంతో కాదు, యథార్థమైన హృదయంతో నువ్వు దేవుని చెల్లించినప్పుడే దేవుడు నీ కుటుంబాన్ని, నిన్ను నీ చేతి పన్ను దీవిస్తాడు. అక్కడ రెండో మాట అంటాడు, యథార్థవంతుల ప్రార్థన ఆయన దృష్టికి ఆనందకరము అన్నాడు. నిజమే. ఈరోజు నేను ఏ మనసుతో ప్రార్థిస్తూ ఉన్నా? ప్రార్థిస్తున్నాను కదా అని గంటల తరబడి ప్రార్థన చేయడం కాదు. ప్రార్థిస్తున్నాను కదా అని అనేకుల ముందు మెప్పు తెచ్చుకోవడం కాదు. ప్రార్థిస్తున్నాను కదా అని అనేకుల ముందు ఘనత తెచ్చుకోవడం కాదు. నువ్వు ప్రార్థించే ప్రార్థన అది దేవుని దృష్టికి ప్రీతికరమైనదిగా ఉండాలి. నువ్వు ప్రార్థించే ప్రార్థన దేవుని దృష్టికి ఆనందకరమైనదిగా ఉండాలి. నువ్వు ప్రార్థించే ప్రార్థన దేవుని నామమునకు మహిమకరమైనదిగా ఉండాలి. మరి మహిమకరమైనదిగా ఉన్నదా? ఈనాడు ఒక్కమారు నువ్వు ఆలోచించు. యథార్థవంతుల ప్రార్థన ఆయన దృష్టికి ఆనందకరమైన. ఆ ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగింపబడతాయి. ప్రార్థన ద్వారా ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు జరిగింపబడతాయి. నీ బ్రతుకు ఇంత స్థిరముగా ఉండడానికి, నీ భక్తి ఇంత స్థిరముగా ఉండడానికి కారణం ఏదంటే ప్రార్థనే. అది యథార్థవంతులు చేసిన ప్రార్థన. దైవజనులు, వారి కుటుంబము కానీ, సంఘములో ఉన్న పరిశుద్ధుల సమూహము కానీ, సంఘములో ఉన్న ప్రార్థించే స్త్రీలు కానీ, వారు నీ కొరకు చేయించినటువంటి ప్రార్థన ద్వారా నీ కుటుంబంలో నీకంటూ నీ భర్త అయినా, తల్లి అయినా, భార్య అయినా, బిడ్డలైనా ఎవరైనా నీ కొరకు ప్రార్థిస్తున్నారు. ఆ ప్రార్థన ద్వారానే నువ్వు స్థిరపరచబడ్డావు. మరి ఈ రోజున యథార్థవంతులు చేసే ప్రార్థన నీ జీవితంలో ఉందా? చేయగలుగుతున్నావా? అయితే చేయకపోతే మొదలుపెట్టు, ప్రారంభించు. యథార్థవంతులు చేసే ప్రార్థనగా నువ్వు ప్రార్థన చేయి. నీ కుటుంబం దీవించబడుతుంది. ఈ మాటలు నీ జీవితంలో నీరు కట్టి ఫలించదుగాక. ప్రార్థన. కృపామయడానికి స్తోత్రాలయ్యా. ఆది సంభూతుడానికి వందనాలు. దినమున ప్రత్యేకముగా నిన్ను స్తుతించి ప్రభా, నీ నామమును గణపరచు కృపను మాకు దయచేసినందుకే నీకు స్తోత్రాలు. తోడై ఉండండి, నడిపించండి, ఆదరించండి, బలపరచమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికి సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ